అంటే ఆయన మనసు ఎంత సున్నితమో అర్థం కావట్లేదా? థ్రిల్లింగ్గా ఉందే. చేసుకోబోయేవాడు నన్ను ఇంతగా ప్రేమించడం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా చాలా లక్కీ. ఈ ఆనందం చూస్తే బాధేస్తుందక్క. నిజం నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వాడు నువ్వు అనుకున్నంత గొప్పవాడు కాదక్క. ఆ విషయం నీకు తొందరలోనే తెలిసేటట్టు చేస్తా. రాజా ప్రసాద్, రాజా ప్రతాప్ సింగ్. ఏమండి, కాఫీ? నారాయణ్ రావు. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. ఏంటి ఉదయాన్నే ఆలోచించుకుంటూ పేర్లు రాసేస్తున్నారు? పెళ్లికి ఎవరెవరు వస్తారని లిస్ట్ చూసుకుంటున్నారా? పెళ్లికి కాదు, సంగీత్ ఫంక్షన్ కి ఎవరెవరికి చెప్పాలో ప్లాన్ చేస్తున్నాను. సంగీత? అవును. కోడల్ని మీరు మాత్రమే చూస్తే సరిపోతుందా? నేను చూడొద్దు? చూడాలనుకుంటే వాడు ఊరికెళ్తే సరిపోతుంది కదా. ఊరికే వెళితే బాగోదు. అదే సంగీత్ అయితే ఫంక్షన్ చేసినట్టు ఉంటుంది, ఆ అమ్మాయిని చూసినట్టు ఉంటుంది. ఎలా ఉంది? పర్వాలేదు, మావగారు బాగానే ఆలోచిస్తున్నారు. మరి నీ మొగుడంటే ఏమనుకున్నావు? ముందు సిరికి ఫోన్ చేసి వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు. సిరికి ఫోన్ ఎందుకు నాన్న? మీ నాన్న సంగీత్ ఫంక్షన్ చేస్తానంటున్నారు, దానికోసం పిలిపిస్తానంటున్నారు. వద్దు. వద్దంటావేంటి? సంగీత్ పెట్టి ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. అసలు నువ్వెందుకొద్దంటున్నావు? ఆ సిరి వాళ్ళ బాబాయ్ చెల్లెలు అన్నా వస్తే నాకు ప్రాబ్లం కాబట్టి. అంటే సిరి వాళ్ళది పల్లెటూరు కాబట్టి ఇలాంటి ఆటలు పాటలు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటాయో లేదో అని. అదేం తప్పు కాదు కదా నాన్న. ఎందుకు తప్పు కాదు? నా పెళ్ళాం అందరి ముందు రికార్డింగ్ డాన్సర్లా ఎగరటం నాకు నచ్చదు. అంటే తప్పేం కాదు. అయితే ఫోన్ చేయొచ్చుగా? చేయొచ్చు. ఆ ఫోన్ ఇవ్వండి.